తిరుపతి తొక్కిసలాటపై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం చేయనుంది. ఇప్పటి వరకు తిరుపతి తొక్కిసలాట బాధ్యులపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగకపోవడంతో వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగనుంది. తొక్కిసలాటకు ప్రధాన కారకుడు ఎస్పీ సుబ్బారాయుడుపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ మొదటి నుండి డిమాండ్ చేస్తుంది. అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం, కొన్ని ట్రాన్స్ఫర్లు చేయడంపై వైఎస్ఆర్సీపీతో పాటు వెంకటేశ్వర స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది వస్తారని తెలిసినా ఎస్పీ సుబ్బారాయుడు ఒక రివ్యూ కూడా పెట్టలేదని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తాడేపల్లి నుండి లైవ్ లో రవీందర్ అందిస్తారు. రవీందర్, బిందు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేగినటువంటి తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి అసలైన బాధ్యులను ఇంతవరకు వారి మీద చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. దీని మీద ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా చర్చించింది. అసలు బాధ్యులైనటువంటి ఎవరైతే ఆ ఎస్పీ సుబ్బారాయుడు ఉన్నాడో ఆయన మీద కేవలం ట్రాన్స్ఫర్ వేసి వదిలేయడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంది. దీని మీద న్యాయ పోరాటం చేయాలని కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల మీద పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుంది. ప్రస్తుతం సంక్రాంతి కాబట్టి ఇవాళ రేపు ఆగి 17వ తారీఖున కోర్టులో వేసేందుకు కూడా ప్లాన్ చేసినట్టు సమాచారం అవుతుంది. వాస్తవానికి అక్కడ తిరుపతిలో ఘటన చోటు చేసుకున్న తర్వాత అక్కడ ఎస్పీ సుబ్బారాయుడు అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఘటనకి ముందు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉండగా కనీసంగా కూడా ఆయన పట్టించుకున్న పాపం పోలేదు. అక్కడ కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉన్న సందర్భంగా 3 రోజుల పాటు మొత్తం చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి పోలీసులు, అట్లాగే తిరుపతి జిల్లా సంబంధించినటువంటి పోలీసు బలగాలందరూ కూడా కుప్పం తీసుకెళ్లి అక్కడ 3 రోజుల పాటు నడి రోడ్డు మీద బందోబస్తు పెట్టినటువంటి సుబ్బారాయుడు ఇక్కడ తిరుపతిలో లక్షలాది మంది భక్తులు వస్తుంటే కనీసం వారికి సంబంధించినటువంటి భద్రత పర్యవేక్షణ సంబంధించి మాత్రం ఏ ఒక్క పోలీసును కూడా నియమించకపోవడంపై విమర్శలు తలెత్తున్నాయి. కేవలం ఒక డీఎస్పీతో పాటు ఒక 2 సీఏలు, మరో 4 కానిస్టేబుల్ను పెట్టేసి ఇక ఇద్దరితో సరిపెట్టుకోవాలంటూ సుబ్బారాయుడు చేసినటువంటి వ్యవహార శైలిని దేశవ్యాప్తంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి అనేది జరుగుతుంటుంది. ద్వార దర్శనానికి టీటీడీ కూడా కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లను పంపిణీ చేస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కానీ వారికి భద్రత కల్పించడం అనేది అక్కడ ముఖ్యం. అందులో భాగంగా పోలీసు వ్యవస్థ అత్యంత కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల దగ్గర, అట్లాగే క్యూ లైన్ దగ్గర పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది ఒక చోట కుమ్ముకొడుతున్నారు కాబట్టి అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఘోర వైఫల్యంగా చివరికి భక్తులకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎస్పీ సుబ్బారాయుడు మాత్రం దాని మొత్తాన్ని గాలికి వదిలేసి కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఆయన మాత్రం చంద్రబాబు సేవలో మునిదేలినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా స్పందించింది. దీని మీద నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత వైఎస్ జగన్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. అసలు అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సినటువంటి వ్యక్తి ఎస్పీ సుబ్బారాయుడు, కానీ అలాంటి వ్యక్తిని ఎందుకు వదిలేశారు? కేవలం చంద్రబాబుకి అక్కడ పనిచేస్తున్నారన్న కారణంతో ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్ ఆ ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. సుబ్బారాయుడు గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబుకు సిఎస్ఓగా పనిచేశారు. ఆయన వాస్తవానికి తెలంగాణ క్యాడర్ అయినప్పుడు కూడా ఏరి కోరి చంద్రబాబు ఇక్కడ తీసుకున్నారు. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పోయిన తర్వాత ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు నేరుగా మళ్ళీ ఆయన సీఎం చంద్రబాబు అయిన తర్వాత తెచ్చుకొని తిరుపతిలో ఎస్పీగా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో కక్ష సాధింపుకి చర్యలు అయితే పాల్పడుతున్నారు తప్ప అక్కడ తిరుమల వచ్చేటువంటి భక్తులకు సంబంధించి వారి పర్యవేక్షణ, వారి భద్రతకు సంబంధించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఎస్పీ సుబ్బారాయుడు మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు న్యాయ పోరాటం చేయడానికి కూడా ప్లాన్ చేసింది. ఈ 1-2 రోజుల్లోనే ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. బిందు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.